ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్ శాఖకి 104 కోట్లు రిలీజ్ చేశారు. సో ఇప్పటి నుంచి ఇంకెట్లా ఉండబోతుంది అభివృద్ధి? ఇప్పుడు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదో ఒక రాష్ట్రానికో ఒక 2-3 రాష్ట్రాలకో సంబంధించి కాదు, దేశం మొత్తం మీద ఉన్న రాష్ట్రాలని దృష్టిలో పెట్టుకుని పేద ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడే విధంగా మీకు పాదాభివందనం. ఎందుకంటే అంత గొప్పగా ఉంది బడ్జెట్. ఇప్పుడు మధ్యతరగతి కుటుంబీకులు కానీ ఉద్యోగులు కానీ మనం సంపాదించిన 12 లక్షల వరకు ఉన్నటువంటి దానికి ట్యాక్స్ లేకుండా చేశారు. ప్రతి రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని అద్భుతమైన బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇది మాత్రం మోడీ గారు థ్యాంక్ యూ సార్, బాగా చేశారు. మరి ఆంధ్రాకి సంబంధించి ఎట్లుందంటారు సార్? ఆంధ్రాని దృష్టిలో పెట్టుకోలేదండి. ఆంధ్రాకి మొన్న ఇచ్చాడు కదా, మొన్ననే కదా ఇచ్చింది. ఇంక మొత్తం ఆంధ్రాకి దోషి పెడతారేంటంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాలకు సమానంగానే చేశారు. తెలుగు రాష్ట్రమనే కాదు, అన్ని రాష్ట్రాలు సమానంగా చేశారు. చాలా బాగుంది మేడం, బాగా చేశారు. అంటే వచ్చిన ఈ బడ్జెట్తో అందరు సంతోషంగా ఉన్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే పెద్ద కార్పొరేట్ సంస్థకి ఏం దోషి పెట్టలేదు, పేద ప్రజల కోసమే ఆలోచించి తయారు చేసిన బడ్జెట్ ఇది. కాబట్టి దీన్ని ఈ ఎనిమిదోసారి ప్రవేశపెట్టారు మేడం. ఈ 7 సార్లు కంటే కూడా 8వ బడ్జెట్ చాలా ఆశాజనకంగా దిగువన ఉన్నటువంటి ప్రజలకి ఉపయోగపడే విధంగా ఉంది, నా అభిప్రాయం అది.